హమాస్ నాయకులని వెంటాడి వేటాడి చంపుతున్నటువంటి ఇజ్రాయెల్ తాజాగా మరొక హమాస్ కీలక నేతని 61 మంది హమాస్ తీవ్రవాదులతో సహా లేపడేసింది. గాజా ప్రాంతం మీద ఇజ్రాయెల్ భీకర దాడుల్లో భాగంగా ఇది జరిగింది. 61 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్టు గాజా ఆరోగ్య విభాగం చెప్పింది. వాళ్ళందరూ పాలస్తీనియన్లు అనే కంటే కూడా హమాస్ తీవ్రవాదులు లేదా హమాస్ తీవ్రవాద మద్దతుదారులు. అక్కడ పుట్టే ప్రతి ఒక్కడు హమాస్ తీవ్రవాదం అని చెప్పడంలో తప్పే లేదు. వాడి కడుపులో ఉండగానే వాళ్ళకి ఆ విద్వేషాలని రగిలించేటటువంటి దరిద్రం ఉంది అక్కడ. ఒకడు హమాస్ రాజకీయ విభాగం సభ్యుడు ఇస్మాయిల్ బర్హం, మరొకడు 2 రోజుల క్రితమే శస్త్రచికిత్స పూర్తయిన 16 ఏళ్ల బాలుడు కూడా అక్కడ హమాస్ స్థావరంలో చనిపోయాడు. అంటే ఆ బాలుడిని అక్కడ అడ్డుపెట్టారనమాట. నేను ఇంతకుముందే చెప్పా కదా, తీవ్రవాదులు చేసే పని ఏంటంటే సామాన్యులు తెచ్చి తమ చుట్టూ కవచంగా పెట్టుకుంటారు. చచ్చిపోగానే తీవ్రవాది పేరు చెప్పరు, తీసుకొచ్చి ఆ సామాన్యుడు చచ్చిపోయాడు అంటారు. దీన్ని మిగతా ప్రపంచంలో నుండి ముస్లింలందరినీ రెచ్చగొట్టడానికి వాడతారు. ఇదొక బహిరంగ మోసం అనమాట, ఖచ్చితంగా జరుగుతున్నటువంటి నాటకం అనమాట. తాజాగా ఇజ్రాయెల్ మిలిటరీ విభాగం అయితే మాత్రం తీవ్రవాది కోసమే దాడి చేశామని చెప్పింది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య పోరుకు సంబంధించి గత 24 గంటల వ్యవధిలో మొత్తం 61 మంది పోయారు. టోటల్గా ఇప్పటిదాకా 50,082 మంది చచ్చిపోయారు. ఇందులో 15,613 మంది చిన్నారులు ఉన్నారన్నటువంటి కథ చెప్తుంది. అంటే 15,613 మంది చిన్నారులు బలి తీసుకున్నది హమాస్ తీవ్రవాదులు అన్న విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.